మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వీళ్ళు ఎందుకంటే ఆడియన్స్ కూడా నీలాంటి కెరీర్స్లో సక్సెస్ని వాళ్ళు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, నెక్స్ట్ రవితేజ, నాని అండ్ నందిలెస్ నవీన్ పోల్శెట్టి. నాకు మీరు ఈ పేర్లు చెప్తుంటే యాక్చువల్గా కోయిన్సిడెంటలీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు ఇద్దరు సినిమాని చూసి సపోర్ట్ చేశారు. మాకు ఫస్ట్ ఆడియన్స్ రివ్యూ ఇచ్చింది చిరంజీవి గారు. సో నేను నా జర్నీ ఆయన జర్నీతో ఒక రిఫ్లెక్ట్ చేసుకుంటాను, అంటే నాకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఆయన జర్నీ. ఎందుకంటే ఆయన ఒక రోడ్ మ్యాప్ వేశారు. ఎందుకంటే ఆయన ఆ రోడ్ మ్యాప్ వేయకపోయి ఉంటే ఆ ధైర్యం వచ్చేది కదా, దట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ స్టిల్ బికమ్ టాప్ యాక్టర్ అనేది ఒక పాత్ వేశారు ఆయన. సెట్ ద ఎగ్జాంపుల్. సో ఆ ధైర్యం వేశారు కాబట్టి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నాలాంటి చాలామంది వచ్చి స్ట్రగుల్ అయ్యి చేయగలమనే ఒక బిలీఫ్. నేను ఆయనకు అదే చెప్పాను ఆ రోజు కలిసిన రోజు. అండ్ తను కలిసిన తర్వాత ఆయన 2 hours మాట్లాడారు మా సినిమా గురించి. 2 hours మెగాస్టార్ గారు టైం. నేను ఫస్ట్ టైం ఆయన కలవడం, అంతకుముందు ఎప్పుడు కలవలేదా? ఎప్పుడు కలవలేదు. సో 2 hours టైం ఇస్తారంటే మీరు నమ్ముతారా అసలు? నేను అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత బాగా చేసావు, అద్దరగొట్టేసావు, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ స్మాష్ హిట్ ఫర్ షూర్, ఇవన్నీ చెప్తుంటే నాకు షివరింగ్. మరి అసలు అదే ఇది కళా నిజమా కాదు కదా. మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టారని. ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైనా ఎలా ఉండాలి, హలో నైస్ టు మీట్ యూ, ఇలా ఉంటే మనం తట్టుకోగలుగుతాం. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన పర్ఫార్మెన్స్ ఇంత పొగుడుతుంటే ఆయన ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. నాకు అబద్ధ జబ్బా అదే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చాను. దాని తర్వాత రవితేజ గారు, అసలు రవితేజ గారిని నేను సినిమాకి ముందే కలవడం జరిగిందనమాట. ఆయన కూడా ఎక్స్ట్రీమ్. నేను నవీన్ నీ వర్క్ చూస్తున్నాను, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. అండ్ మొన్న ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టాను, నవీన్ పోలిశెట్టి కమ్స్ అప్ విత్ అన్ అదర్ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ అనగానే నా ట్వీట్ ఒక 10 సార్లు చదివాను ఆ రోజు. రాత్రి నిద్రపోకుండా అదే చదువుతా ఉన్నారు, రవితేజ గారు పెట్టారా ఇది. సో నాకు వీళ్ళిద్దరు జర్నీస్ అంటే నాకు ఐ రియలీ లుక్ అప్ అండ్ రెస్పెక్ట్ దేర్ జర్నీ. అండ్ I have drawn inspiration from their journeys. So it's a great moment for me that they have seen the film and applauded it. Exactly. And applauded the performance. నాకు అది ఒక స్ఫూర్తిని ఇచ్చింది, ఒక మోటివేషన్, ఒక ఎనర్జీని ఇచ్చింది. ఎనర్జీ బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా. 100%. అంటే తర్వాత చిరంజీవి గారు చూడడం, తర్వాత రవితేజ గారు చూడడం, ఈ సినిమాకి 2 అడిషనల్ పాయింట్స్ స్కోర్ చేసింది సినిమా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక లీప్ వేసినప్పుడు ఇప్పుడు ఏ రకమైన ప్రతిబంధకాలు లేవు, కరోనాలు లేవు, ఇంకోటి లేదు. రైట్. ఇన్ యువర్ పర్సెప్షన్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ మోర్ ఫర్ యూ అగైన్ టు హిట్ ది స్క్రీన్స్? ఈ 2 years గ్యాప్ ఉండవు, ఉండవా? లేదు ఇంకా. అంటే మన కంట్రోల్ లేని ఏదన్నా అబ్స్టకల్స్ వస్తే మనం ఏం చెప్పలేం, కానీ అంటువర్డ్గా ఏమైనా జరిగితే ఇప్పుడు కొన్ని చెప్పాను కదా, అన్ని ఫ్యాక్టర్స్ యాక్టర్ చేతిలో ఉంటుంది. సో చాలా లిమిటెడ్. ఒక ఫిల్మ్ అనేది 24 డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఏ ఫ్యాక్టర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ డిలే వస్తుందో మన చేతిలో చెప్పలేం. బట్ నా ఇంటెన్షన్ ఇస్ సంవత్సరానికి ఒక 2 అన్నది దింపాలి. That is the paradigm that మెగాస్టార్ చిరంజీవి గారు has always followed. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయ్యేవి, 3వ సినిమా ముహూర్తం జరిగేది. దట్ వాస్ ది కస్టమ్. కరెక్ట్. ప్రొడ్యూసర్లు నేను డెఫినెట్గా మా ఫ్యాన్స్కి ఎక్కువ దూరంగా ఉండడం నాకెందుకు ఇష్టం ఉంటుంది, వాళ్ళని తొందరగా వచ్చి అలరించాలనే నాకు కూడా ఉంటుంది. బట్ కరెక్ట్ స్క్రిప్ట్ తోటి కరెక్ట్ ఫిల్మ్ తోటి రావాలి. అది ఇప్పుడు జాతిరత్నాలు వచ్చిన తర్వాత ఈ యంగ్స్టర్స్ కుర్రాళ్ళు కథలు చెప్పడానికి, ఇప్పుడు నీలాగా నువ్వు ఎలాగైతే స్ట్రగుల్ అయ్యావో అలాగ అందరూ కథలు చెప్పడానికి తిరుగుతుంటే నేను 2-3 ఆఫీసుల్లో చాలా ప్రామినెంట్గా విన్నా, జాతిరత్నాలు లాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే పట్టుకురావచ్చు కదా ఏదైనా అని అడగడం. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద వాయిస్ న్యూ క్రియేషన్. అరే వీడేదో న్యూ కొత్తగా క్రియేట్ చేసాడే అని దానికి అవకాశం ఇవ్వకుండా, అరే నవీన్ పోల్శెట్టి ట్యాగ్ చేసాడు కదా, జాతిరత్నాలు లాంటి స్క్రిప్ట్ పట్టురావయ్యా అంటే ఛాన్స్ వస్తుంది అని అనే ట్రెండ్ ఎంతవరకు కరెక్ట్ అంటావు ఇండస్ట్రీలో? ఏమో అంటే వాళ్ళ ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో ఎవరు ఎలాంటి సినిమా తీస్తారనేది నేను చెప్పలేను. బట్ నేను ఇందాక అన్నట్టు అలాంటి ట్రెండ్ కంటే నేను కథలో ఏంటి, ఇప్పుడు మహేష్ నాకు ఈ కథ చెప్పినప్పుడు
తనలో నాకు ఒక ఆనెస్టీ కనిపించింది, తనలో ఒక యునీక్ వాయిస్ కనపడింది, తను చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా యునీక్ అని తెలిసింది, అండ్ తనకి కథ మీద ఒక క్లారిటీ ఉందని అనిపించింది. సో అలాంటి కథ ముందు వచ్చిందా లేదా, అండ్ అలాంటి కథ చాలా రోజుల నుంచి రాలేదని కూడా అనిపించింది నాకు. సో దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఈ కథలో. అసలు అలా ఈ పాయింటే రాలేదు ఎప్పుడు. పాయింటే రాలేదు. కంప్లీట్ రిస్క్, కంప్లీట్ రిస్క్. ట్యాబు, కరెక్ట్, ట్యాబు రాదర్ బూతు. సో ఈ ట్రెండ్ నా 3 సినిమాలు యాక్చువల్గా రిస్క్ ఫ్యాక్టర్సే. సో ఈ ట్రెండ్ అనేది నాకు పెద్ద తెలియదు, కానీ నాకు నచ్చిన సినిమా నేను చేస్తాను. సో అది అది వాళ్ళు ఆదరిస్తున్నారు అనేది నా అదృష్టం. ఓకే, అంటే ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన దానిలో అంత ఎంతసేపు కెరీరు, కమోషను, స్ట్రగులు, తిట్లు, చివాట్లు, ఇంటి దగ్గర ప్రెజర్స్, ఇవే నువ్వు ఇంతవరకు నీ నోట్లోంచి ఇంకొక మాట రాలేదు. ఏదైనా ఎక్కడైనా ఒక లవ్ అని, ఒక రొమాన్స్ అని, లేదా ఎక్కడైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు లవ్ ఉంది కదా. ఉందా? ఐ లవ్ సినిమా. సో సినిమా ఇస్ ఐ స్లీప్ విత్ మై డ్రీమ్స్. ఓకే, అండ్ ఐ లవ్ సినిమా. ఓకే. సో నాకు బాంబే స్ట్రగుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ నాకు. ఈ మిషన్ ఇంపాసిబుల్. ఈ మిషన్ ఇంపాసిబుల్ని అచీవ్ చేయాలంటే చాలా డిస్ట్రాక్షన్స్ లైఫ్లో ఏదైతే ఉంటాయో అన్నీ తీసేసేయాలి. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. భీష్ముడు అంతే. ఓన్లీ ఫోకస్ ఇస్ యువ భీష్ముడు. అర్జునుడు స్టోరీ మీరు వినే ఉంటారు. పక్షి కన్ను కనిపించింది. ఏం కనిపించిందంటే పక్షి కన్ను కనిపించిందంటే, అది అలా ఆ పక్షి కన్ను నాకు సినిమా. ఓకే, నాకు ఇంకా వేరే ఏది కనబడదు. ఓకే, నీకేది కనబడదు, నువ్వు చాలా మందికి కనబడతావు కదా. అయి ఉండొచ్చు. దాన్ని కూడా రూల్ అవుట్ చేస్తున్నావా? ఏమో నాకు తెలియదు, నా అటెన్షన్ వరకు కూడా రాలేదా? మేబీ నన్ను భరించడం ఈజీ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అమ్మాయితో డేట్ మీద ఉన్నాను అనుకోండి, సడన్ గా మా డైరెక్టర్ ఫోన్ చేసి రేపటి సీన్ బాగాలేదు, కొంచెం బెటర్ చేయాలనుకోండి, నేను కాఫీ కప్ తీసి అమ్మాయి చేతులు డేట్ అక్కడే క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాను, ఎంత అందమైన అమ్మాయి అయినా ఉండండి. అంతేనా? సో నేను కరెక్ట్ కాదు. అయితే నువ్వు వరంలా కనిపించే శాపం, అంతేనా? అంతే. సచిన్ టెండూల్కర్ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయనకి వాళ్ళ వైఫ్ తోటి చాలా సపోర్ట్ వచ్చిందంట. ఎందుకంటే ఆయన 18 hours అప్పుడప్పుడు జస్ట్ క్రికెట్ బ్యాట్ ఇంట్లో కూర్చొని కూడా బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట, స్టార్టింగ్ ఫేజ్లో కానీ. ఫార్మేటివ్ ఇయర్స్. యా. సో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన ఎవ్రీ టైమ్ హీజ్ ఇన్ దట్ జోన్ ఆఫ్ మ్యూజిక్. సో అలా నాకు యాక్టింగ్, సినిమా, స్టోరీ టెల్లింగ్ అనేది నాకు ఒక జోన్. అది నేను మరి సరే, అతను బ్యాట్ పట్టుకుని అలా తిప్పాడు, ఓకే, అదంతా పెళ్ళి అయ్యాక. లేదండి, సచిన్ టెండూల్కర్ గారు ఎప్పుడు 6 years నుంచే కదా హీజ్. అఫ్ కోర్స్. సో అది ఎలా ఉంటుందంటే అది ఒక రియాజ్ లాంటిది. ఎవ్రీ డే యూ వేకప్ యూ డూ దట్, రైట్? అలానే నాకు ఇది ఒక రియాజ్ లాంటిది. ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఇదే జరుగుతుంది నా లైఫ్లో. వెన్ ఐఎమ్ నాట్ షూటింగ్ మేబీ కొంచెం ట్రావెల్ చేయడం, నాన్ సినిమా రిలేటెడ్ థింగ్స్ జరుగుతాయి. బట్ ఓన్లీ ఒక సినిమా అయిపోయిన తర్వాత, సినిమా ఎస్ చెప్పిన తర్వాత మాత్రం నథింగ్, జీరో. అంటే ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ పేరెంట్స్ విషయంలో కూడా 2 phases ఉంటాయి. సెటిల్ అయ్యే వరకు ఒక ఏడుపు ఉంటుంది, సెటిల్ అయిన తర్వాత ఇంకొక ఏడుపు ఉంటుంది. డెఫినెట్గా ఏడుపు స్టార్ట్ అవ్వలేదా? నడుస్తూ ఉంటుందండి. ఏంటని? ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు, ఇది ఎప్పుడు, అది ఎప్పుడు అని. అది సెపరేట్ ట్రాక్. కానీ ఆ ట్రాక్ నేను ఎలా సెట్ చేశానంటే, ఇప్పుడు ఆ ట్రాక్ కంటే వాళ్ళు ఇప్పుడు ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నారు కదా, అక్కడ వరకు ఆపేవాళ్ళని. సో ఆ ట్రాక్ రాదు, ముందుకు రాదు. ఏమండి చూడండి, మిమ్మల్ని చేస్తున్నాడు మీ నవీన్. అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది ట్రాక్. అది అంత ఫోర్గ్రౌండ్ లో ఇప్పుడు అంతా ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడం ఆ జోన్ లో ఉన్నారు. ఓకే, సో వాళ్ళ మైండ్కి అది ఇచ్చేసాను ఇప్పుడు. ఓకే, మన చుట్టాలు ఇన్నాళ్ళు ఎవరైతే ఏంటండి మీ అబ్బాయి అన్నవాళ్ళే, వాళ్ళు ఏమండి మంచి సంబంధం ఉందండి ఉంటుంది, వస్తూ ఉంటుంది. వస్తున్నాయా? అదే వాళ్ళకు కూడా ఈ కాఫీ డేట్ స్టోరీయే చెప్తాను నేను. ఇలా ఒక సిచ్యువేషన్ ఉందండి, మీ అమ్మాయిని చేసుకున్నాను, డైరెక్టర్ ఫోన్ చేశాడు, రేపటి సీన్ది రైటింగ్ ఏదో ఉంది, ఏదో రిహర్సల్కి వెళ్ళాలి, మీ అమ్మాయి మనసు బాధపడుతుంది, మరి మీరు ఆలోచించు, వాళ్ళే తిరిగి వెళ్ళిపోతారు. అంతేనా? ఇప్పుడు నువ్వు ఎన్ఐటి భూపాల్లో చదివినప్పుడు కూడా ఇదే పరిస్థితి? నాకు అసలు ఎప్పుడన్నా ఇదే. ఓకే, నాకు అంటే నేను చెప్పలేను, అది ఇన్సెపరబుల్ అంతే ఫ్రమ్ యూ. అంతే. అంతేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. నా పర్పస్, ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది కదా లైఫ్లో,
నా పర్పస్ ఆఫ్ ద లైఫ్ నాకు చిన్నప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్. ఒక వాళ్ళని సినిమా అనే మాధ్యమం కావచ్చు, స్టేజ్ ప్లేస్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియో అవ్వచ్చు, ఒక యాక్ట్ చేయాలి, ఏదైనా కథలో భాగంగా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి, వాళ్ళని ఎంటర్టైన్ చేసి, వాళ్ళ లైఫ్లో ఏదైతే బాధ ఉంటుందో ఆ 2 అవర్స్కి మాయం చేసేసేయాలి. ఓకే, దట్స్ ఇట్. అది 2 minutes అవ్వచ్చు, 2 hours అవ్వచ్చు. నేను చాలా ప్రమోషన్స్కి వెళ్తాను కదా, ఆ 5 minutes ఏదో ఈవెంట్ పెడతారు, నేను 30-40 minutes ఉండొచ్చు వస్తాను. ఎందుకంటే నాకు ఆ 5 minutes సరిపోదు. ఆ 30-40 minutesలో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని ఏదో ఒక వాళ్ళకు ఒక 30 minutesలో వాళ్ళకి ఆ రోజు ఇవాళ నవీన్ కలిశాడు, ఇవాళ హ్యాపీగా ఉన్నాము, ఇవాళ అసలు బాగా ఎంజాయ్ చేసాము అని వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు సంతోషం. దట్స్ మై పర్పస్. ఓకే, సో అది దానికి వీళ్ళు ఎప్పటివరకు అయితే నాకు ఛాన్స్ ఇస్తారో అప్పటి వరకు ఐ విల్ డూ ఇట్. ఆడియన్స్ మళ్ళీ ఆడియన్స్ అంతే. అంటే ఎక్కడో ఒక్కడ లైఫ్ అన్నది ఎంతటి వీరుడికైనా ఏదో దానవీర సూరకర్ణలో దుర్యోధనుడికి భానుమతికి పాటలు ఉంటుంది, ఎంతటి మనగాడైనా ఎప్పుడో ఏకాంతంలో అని మగువు కోసం రావాల్సినది ఉంటుంది అని దుర్యోధనుడిని ఉద్దేశించి భానుమతి గారు పాడే చరణం నారాయణ రెడ్డి గారు రాసిన పాట. అలాగా నువ్వు ఎంత విలుకాడివైనా, ఎంత మనగాడివైనా, ఎంత తెరగాడివైనా, ఎంత అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక సొలేస్ పాయింట్ అన్నది వేర్ డు యూ రియల్లీ ఫైండ్? అంటే ఐ డూ లివ్ మై లైఫ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఇప్పుడు మీరు అంటుంది ఎప్పుడైతే ఒక సినిమా బాధ్యత నాది అయిపోతుందో, ఆ మిగతా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాల తర్వాత ఈ సినిమాలో నన్ను కలుస్తున్నారు కదా, ఈ మధ్య పీరియడ్లో మీరు నన్ను సోషల్ మీడియాలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కనపడి, నేను ఎక్కడ లేదు. సేమ్ ఏజెంట్ తర్వాత మళ్ళీ జాతిరత్నాలు వచ్చేదాకా మధ్యలో ఆ 2 years పీరియడ్లో నేను ఎక్కడ కనపడి. దట్స్ వేర్ ఐ ఫైండ్ మై సోలెస్. ఆ గ్యాప్ పీరియడ్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ మధ్యలో ఒక ఎగ్జైల్ మోడ్, ఒక ఇన్కాగ్నిటో, ఒక హైబర్నేషన్ మోడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారిని చూస్తే ఐపీఎల్లో కనపడతారు ఆయన, దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడండి. నాకు చాలా ఇష్టం ఆయనలో. సో నా లైఫ్లో నేను పాటించే ఫిలాసఫీ కూడా అదే. నేను ఆ మధ్య పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ నేను ఐ లివ్ మై లైఫ్. అండ్ ఆ లైఫ్ లివ్ చేసే ప్రాసెస్లో నాకు నెక్స్ట్ కథ దొరుకుతుంది ఎక్కడో ఒకటి. అది ఆ కథ మన వరకు రావాలి. మనం వెతుకుతాం, బట్ ఎవ్రీ స్టోరీ విల్ ఫైండ్ ఇట్స్ యాక్టర్స్, విల్ ఫైండ్ ఇట్స్ డెస్టినీ. సో అలా చాలా నేను ఆ సాలెస్ పీరియడ్ అనేది ఆ మధ్యలో ఉంటుంది. అందుకే నేను ఆ మధ్య పీరియడ్లో మళ్ళీ నేను మీకు ఎక్కడ కనపడను. అవును, అసలు ఎక్కడున్నావు కూడా తెలియదు. ఎప్పుడో ఎవరో ఫోన్ ఎత్తారు, అమెరికాలో ఉన్నాడండి అంటారు, ఒకసారి ముంబైలో ఉన్నాడండి అంటారు. ఆల్ కన్ఫ్యూజన్. నేను మధ్యలో 1-2 సార్లు విత్ ఆల్ లవ్ మనం ఎప్పుడో జాతిరత్నాలు రిలీజ్ అయిన టైంలో నేను ఇంకో ఛానల్లో ఉన్నాను, అక్కడ కలిసాం మనం. మళ్ళీ ఇదే కలవడం. అంటే నేను అది ఇంటెన్షనల్ ఎఫర్ట్ అది నాది. నేను కట్ ఆఫ్ అయిపోతాను ఈ ప్రపంచం, ఈ కాన్స్టెంట్ మీడియా, దీని నుంచి నేను కట్ ఆఫ్ అయిపోతాను. ఓకే, అది నీడెడ్ ఫర్ మీ, సో దట్ ఐ కెన్ రీఎనర్జైజ్, లివ్ లైఫ్ అండ్ దెన్ బ్రింగ్ దెమ్ అ న్యూ స్టోరీ. ఓకే, ఆ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్ కదా. అది నేను చేయలేదంటే నేను నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఏం తీసుకురావాలి, నెక్స్ట్ టైం ఎలా సర్ప్రైజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే నాన్ సినిమా పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా గ్రో అవ్వాలి కదా. నేను ఓన్లీ ఆర్టిస్ట్గా గ్రో అయితే సరిపోదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా నేను గ్రో అవ్వాలి. సో ఆ హ్యూమన్ బీయింగ్గా గ్రో అవ్వడానికి నేను కొన్ని చేయాలి. ఏంటా కొన్ని? అది లివింగ్ లైఫ్, గోయింగ్ త్రూ లైఫ్. అంటే నువ్వు నార్మల్గా కొంతమంది ఒక ఫిలాసఫీ అని, ఏదో జిడ్డు కృష్ణమూర్తి గారు అని, లేకపోతే ఇంకేదో చాలా ఇష్టమైన. అవునా? జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా ఇష్టం నాకు. ఓకే, ఆయన బుక్స్ చాలా ఇష్టం. నేను బుక్స్ చాలా చదువుతాను. అవునా? విపరీతంగా. నేను ఇప్పుడు మీరు చెప్పిన డౌన్ టైం పీరియడ్ కానీ ఇదని కానీ బుక్స్ రీడింగ్, ట్రావెలింగ్, ఓకే, అబ్జర్వింగ్ న్యూ కల్చర్స్ చాలా ఇష్టం నాకు. ట్రావెలింగ్ కూడా బయటే కాదు, ఇండియాలోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను నేను. అవునా? యాక్చువల్గా అది అమెరికా అని అదేదో 2 వీడియోల్లో కనిపిస్తుంది కానీ బట్ ఇండియావే. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి దేశం అనేది ఇంకెక్కడ లేదు. 150 kilometers మీరు బండిలో స్టార్ట్ చేస్తే ఎవ్రీ 150 kilometersకి లాంగ్వేజ్ మారుతుంది, భాష మారుతుంది, కల్చర్స్ మారుతాయి, మైండ్ సెట్స్ మారుతాయి, స్లాంగ్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఇంత వెరైటీ ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చూపించండి మీరు. అది ఒక గిఫ్ట్, ఒక స్టోరీ టెల్లర్కి గిఫ్ట్, ఒక యాక్టర్కి గిఫ్ట్, ఒక ఫిల్మ్ మేకర్కి గిఫ్ట్.
జస్ట్ ఒక సింపుల్ ఒక బ్యాగ్ వేసుకొని ఇండియా దర్శనం కొట్టామంటే మేరా భారత్ మహాన్. అది ఇంకా దానికంటే పెద్ద కోర్స్ లేదు లైఫ్లో. ఎస్, అసలు వెళ్ళి చూడండి ఎన్ని మిస్టికల్ ప్లేసెస్ ఉన్నాయో. మిస్టికల్ పార్లమెంట్ అండి. మనం జస్ట్ ఇప్పుడు జూబ్లీస్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మీరు యాక్చువల్గా ఇండియాలో ఇంటీరియర్స్లో ఒక్కొక్క రూరల్ విలేజ్కి వెళ్ళి ఒక్కొక్క ఫ్యామిలీతో మాట్లాడితే యూ విల్ నో ద రియల్ ఇండియా. ఒక్కొక్క ప్లేస్లో ఎలాంటి కల్చర్ ఉంది, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటి, ఇది ఎవ్రీ స్టేట్లో డిఫర్ అవుతూ ఉంటుంది. సో అలా నాకు వాళ్ళతో వెళ్ళి ఉండడం, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అది అబ్జర్వ్ చేయడం, న్యూయెన్సెస్ గట్టవన్నీ, అది అంటే లైఫ్ యూ విల్ గ్రో యాజ్ అ పర్సన్. ఇండియా టీచెస్ యూ అ లాట్. ఓకే, ఎందుకంటే ఇక్కడున్న వెరైటీ, ఇక్కడున్న ఛాలెంజెస్ ఏ దేశంలో ఉండవు. వెర్సటాలిటీ ఆఫ్ థింగ్స్. సో అది ఎప్పుడు మనం గ్రౌండెడ్గా ఉంచుతుంది మన ఈ కంట్రీలో లైఫ్కి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం. అండ్ ఆల్సో స్పిరిచువల్లీ, ఫిలాసాఫికల్లీ ఆల్సో ఇండియా హ్యాస్ అ లాట్ టు ఆఫర్. లాట్. మీకు ఏ కల్చర్లో ఇంత పొటెన్షియల్ లేదు మన దగ్గర ఉన్నంత. అది జస్ట్ మనం ట్యాప్ ఇన్ చేసుకోవాలంతే. అదే, యూ హ్యావ్ టు ఎస్సిమిలేట్. యా, మనం ఎంత అబ్జర్వ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ, హౌ మచ్ యూ రిసీవ్. దిస్ కంట్రీ హ్యాస్ ట్రెమెండస్ టు ఆఫర్. Really fantastic, Naveen, fantastic. Really, because I also have been seeing this industry for so long, almost 4 decades. I've seen many people coming, rising, falling, rising. I've seen everything in all the 24 crafts, not in one. But chops like you, arcs like you are very, very fascinating. I am fascinating, and I wish really for you a very, very long way, studied by lot more achievements and many more accomplishments in life. And ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే తాపత్రయపడి ఆరాటపడి పోరాటం చేసావో దాంట్లోనే నువ్వు సక్సెస్ అయ్యావు. అదే కంటెంట్, అదే ఫ్రీక్వెన్సీలో నిలబడ్డావు. దట్ ఈస్ మోర్ డిఫికల్ట్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో ఒక తావులోకి వెళ్ళి నిలబడడం వేరు. బట్ నువ్వు ఆ స్టాండప్ కామెడీస్ అంటే నీకు ఇష్టం, హ్యూమర్ అంటే ఇష్టం, అక్కడే నిలబడ్డావు నువ్వు. అండ్ ఐ విష్ యువర్ కెరీర్ టేక్స్ మోర్ బ్రాంచెస్ ఇన్ మోర్ జోనర్స్, అండ్ యూ విల్ బీ అప్రిషియేటెడ్ బై ఆల్ ది ఆడియన్స్ ఆల్ అక్రాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఐ డ్రీమ్. నేను ఇందాక కూడా ఆఫ్ కెమెరా మీకు చెప్పినట్టు ఏజెంట్ టైంలో మాకు ఫస్ట్ ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చింది ఐ డ్రీమ్. ఆ టైంలో సినిమా రిలీజ్కి ముందు ఐ థింక్ ఎవరు పెద్దగా ఇంటర్వ్యూ చేయలేదు మాకు. సో ఆ టైంలో మా టీంని నమ్మి నాకు స్వరూప్కి ఒక ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చినందుకు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అండ్ దెన్ దిస్ ఫిల్మ్ ఈజ్ స్టిల్ రన్నింగ్. మనం ఏదో సక్సెస్ అయిన తర్వాత మాట్లాడుతున్నాం, కానీ ఇంకా 2 వారాలు రన్ ఉంది సినిమాకి. సో ఒకవేళ ఎవరైనా మిస్టర్ పోలి శెట్టి చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేసేయండి. ఇట్స్ 100% ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ మాత్రం దే విల్ బీ ఎక్సైటెడ్ టు ఇమీడియట్లీ సీ ది ఫిల్మ్. బికాస్ ఇఫ్ దే డు నాట్ సీ ది ఫిల్మ్ దే విల్ మిస్ సో మచ్. డెఫినెట్లీ ఇది ఓటీటీ కంటే థియేటర్స్ లోనే చూడాలి. ఆ ఫుల్ స్క్రీన్ మీద, ఆ ఫుల్ ఆర్ఆర్ మీద, ఆ సాంగ్స్ లాస్ట్ లో నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీ తిన్న తర్వాత పరిగెడతావే అక్కడ ఆర్ఆర్. నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ సిస్టర్ నిన్ను అడుగుతుంటే ఈ అమ్మాయి కొంచెం తెలుగులో అడగచ్చు కదా, బాగుంటుంది అనిపించే అంత టచింగ్ అనిపించింది. ఏమవుతావు నువ్వు ఆవిడకి, ఏమవుతావు అని. ఒక్కసారి అనుష్క వెనక్కి రాగానే థియేటర్ ఒక్కసారి వెనక్కి పడిపోయింది. ఆడియన్స్ హ్యావ్ రియల్లీ లైట్ బ్యాక్. Yes, people have come together. Yes. Okay. So it is all the opportunity for Telugu audience, whether it is Telangana, whether it is Andhra Pradesh, or every part of the world, wherever Telugu people are. UK, Australia, అక్కడ కూడా రిలీజ్ చేసాం. అక్కడ కూడా ఇట్స్ ఎ స్మాష్ హిట్. సో ప్రతి చోట అందరూ ఇప్పుడు రిపీట్స్ రౌండ్ నడుస్తుంది ఇప్పుడు యాక్చువల్గా. సో అందరు వెళ్ళి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ టు తెలుగు ఆడియన్సెస్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ. All the very best, Naveen, from our iDream side and the entire team of iDreams. Thank you. And myself as Nagendra Kumar. Thank you, sir. As a journalist, I wish you all the very best. Thank you very much, sir. God bless you. Thank you. This is what our sensational and special
Naveen Polsetti's interview with all his emotions and feelings, experiences, and all studied in one-to-one capsule of this program. Let's enjoy this and watch